అందరికీ నమస్కారం. ఈరోజు మరొక ఆధ్యాత్మిక కథతో వచ్చాను. ఇక కథలోకి వెడదాం. పురాణాల ప్రకారం పూర్వం జలంధరుడు అనే శక్తివంతమైన అసుర చక్రవర్తి ఉండేవాడు. అతను ముల్లోకాలను జయించి అహంకారంతో కళ్ళు మూసుకుపోయి సాక్షాత్తు ఆదిపరాశక్తి అయిన పార్వతీదేవిని పొందాలని ఆశపడ్డాడు. ఇందుకోసం తన దూత అయిన రాహువును శివుడి వద్దకు పంపి పార్వతీదేవిని తనకు అప్పగించమని సందేశం పంపుతాడు. రాహువు మాటలు విన్న మహాశివుడికి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆ కోపం నుండి శివుడి భృకుటి నుండి అంటే నుదురు నుండి ఒక భయంకరమైన రాక్షస రూపం జన్మించింది. విపరీతమైన ఆకలితో ఉన్న ఆ రూపం రాహువును మింగడానికి ముందుకు ఉరికింది. భయపడిన రాహువు శివుడిని శరణువేడగా భోళాశంకరుడు అతడిని వదిలేయమని ఆజ్ఞాపిస్తాడు. రాహువును వదిలేసిన ఆ రాక్షసరూపం, స్వామీ, నాకు ఆకలిగా ఉంది, నేనేం తినాలి అని అడుగుతుంది. అప్పుడు శివుడు ఒక పరీక్షగా, నిన్ను నువ్వే భక్షించుకో అని చెబుతాడు. శివ ఆజ్ఞను ఏమాత్రం జవదాటకుండా ఆ రూపం తన చేతులు, కాళ్ళు, శరీరాన్ని తనే తినేస్తుంది. చివరకు కేవలం ముఖం మాత్రమే మిగులుతుంది. అతని ఆజ్ఞాపాలనకు, నిస్వార్థానికి మెచ్చిన పరమశివుడు అతనికి కీర్తిముఖుడు అని పేరు పెట్టాడు. ఇకపై నా ఆలయాల ద్వారాలపైన నువ్వు ఉంటావు, నిన్ను దర్శించుకోకుండా నన్ను చూసినా ఆ పుణ్యం దక్కదు అని వరమిచ్చాడు. పార్వతీదేవి కూడా అతని భక్తికి ఎంతో సంతోషించింది. కీర్తిముఖుడు అంటే మనలోని అహంకారం. భగవంతుణ్ణి చేరాలంటే మనలోని అహాన్ని మనమే అదుపు చేసుకోవాలని ఈ కథ చెబుతుంది. ఈ సమాచారం మీకు నచ్చితే మన రమ్యనాయుడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.